హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్‌గా అందరూ కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్‌లో స్పెషాలిటీ ఏంటంటే, ఈ నోటిఫికేషన్‌తో పాటు ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంట్లో డేట్ వైస్ అంతా కూడా క్లియర్ కట్‌గా మెన్షన్ చేశాడు. అంటే ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయో, దాంట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి, ఆ లిస్ట్ పెడతారు. అండ్ అలానే దాంతో పాటు మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంటుంది, అండ్ అలానే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎప్పుడుంటుంది, అండ్ అలానే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు, అండ్ జాయినింగ్ ఎప్పుడు, ఇవన్నీ కూడా డేట్ వైస్ మెన్షన్ చేశాడనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్‌గా చూద్దాం. అండ్ ఫర్దర్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్‌మెంట్‌లో ఉంటది. సో మర్చిపోకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్‌లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్‌సైటు. వెబ్‌సైట్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఆ పేజ్‌లోకి వచ్చేయొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇక్కడ చూసారా, మీకు రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట, రిక్రూట్మెంట్ సెక్షను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్‌గా ఈ నోటిఫికేషన్ అనేది ఉంది. 2/2025 అని చెప్పి నోటీస్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఉంది కదా. దీంట్లో మీరు క్లిక్ ఫర్ నోటీస్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ మీరు ఈ పొజిషన్‌కి అప్లై చేయాలనుకుంటే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇదిగోండి, క్లియర్ కట్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే క్లియర్ డీటెయిల్‌గా మెన్షన్ చేశాడు. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఐఐటీఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే మే 31 ఈవినింగ్ 5 లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అదంతా కూడా మీరు చూడొచ్చనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసేనండి. మంచి సాలరీస్ ఉన్నాయి. దాంతో పాటు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో డెఫినిట్‌గా అందరూ ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఏ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇదిగోండి, జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. టోటల్‌గా 4 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. కేటగిరీస్ వైస్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియేట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. అండ్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి డిప్లొమా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియేట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. దీంతో పాటు మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట. మీకు ఈ టెస్ట్ కూడా ఉంటది, ప్రొఫిషియన్సీ టెస్ట్. సెలక్షన్ ప్రాసెస్ కూడా క్లియర్ కట్‌గా చెక్ చేద్దాం. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 ఇయర్స్ అండి. 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 4 అండి. మీకు ఈజీగా 50,200 ఇదిగోండి, గ్రాస్ సాలరీ క్లియర్‌గా మెన్షన్ చేసాడు 50,200. అండ్ దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకేనా. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు బెనిఫిట్స్ ఏముంటాయి ఏంటి అనేది. ఇది ప్యూర్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అండి. సో డెఫినిట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయ్‌కి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటదనమాట. అదంతా కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, డేర్నెస్ అలవెన్స్, ఇలాగ అన్ని అలవెన్స్‌లు ఉంటాయి. దాంతో పాటు మీకు లీవ్ ట్రావెల్ కన్సెషన్, అలాగే మెడికల్ ఎక్స్‌పెన్స్ అంటే మీకు మీ డిపెండెంట్స్‌కి మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. సో డెఫినిట్‌గా అందరూ ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఇదొక మంచి జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఆల్రెడీ చెప్పాను కదా, మాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ అని. మినిమమ్ 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 27 ఇయర్స్. మీకు క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అనమాట. ఈ లోపే మీకు క్యాలిక్యులేట్ అవుతది ఏజ్ అంతా కూడా. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే ఇచ్చాడు. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. అండ్ దీంతో పాటుగా మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా సేమ్ అండి, 10 ఇయర్స్ ఉంది. దాంతో పాటు మీకు 15 ఇయర్స్ ఫర్ ఎస్సీ, 13 ఇయర్స్ ఫర్ ఓబీసీ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే మీకు కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటది. అండ్ దాంతో పాటు మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటదనమాట. ఇదిగోండి, ఈ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామ్ ఏంటనేది కూడా చూద్దాం. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటదంటే ఓఎంఆర్ బేస్డ్ గాని, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గాని ఉంటాయి. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్సే ఉంటాయి. అండ్ ఎగ్జామ్ అనేది మీకు ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్‌లో మాత్రం ఉంటదండి. అదర్ దాన్ దిస్ తెలుగులో మాత్రం ఉండదనమాట. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మీకు 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే 12థ్ స్టాండర్డ్ లెవెల్‌లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటది. టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ డ్యూరేషన్ అనమాట.
ఇక్కడ చూసుకుంటే మీకు పేపర్ అనేది ఓన్లీ 1 పేపరే ఉంటది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఓన్లీ 1 పేపరే. కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామ్ అనేది 3 సబ్జెక్ట్స్ ఉంటాయి టోటల్‌గా. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వెషన్స్ 50 మార్క్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ మీద మీకు 100 క్వెషన్స్ 100 మార్క్స్. అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 1 మార్క్ ఉంటది. టోటల్‌గా 200 మార్క్స్‌కి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 0.25 మార్క్ అంటే 4 రాంగ్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ అనేది పోతుందన్నమాట. ఓకేనా? అండ్ ఈ ఎగ్జామ్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. మీకు టైపింగ్ స్పీడ్ ఆల్రెడీ చెప్పాను కదా! ఈ టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. 10 మినిట్స్ ఇంగ్లీష్ టైపింగ్. అంటే మీరు ఇంగ్లీష్‌లో టైప్ చేస్తారా? హిందీలో టైప్ చేస్తారా? అనేది మీరు అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ సెలక్షన్ అనేది ఉంటది. అది మర్చిపోకుండా మీరు డెఫినిట్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉందా లేదా చూస్తారనమాట. మీకు స్టెనోగ్రఫీ డెఫినిట్‌గా వచ్చి ఉండాలి. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అండి. మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే మీరు రాసిన ఎగ్జామ్ మీదే డిపెండ్ అవుతది. ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. దాంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీదే డిపెండ్ అవుతుంది. ఓకేనా? అండ్ జనరల్ కండిషన్స్ చూసుకుంటే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది లక్నోలో ఉంటుందండి. అండ్ తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, డెఫినిట్‌గా అందరూ అప్లై చేయండి. మనకు హైదరాబాద్ లొకేషన్‌లో కూడా సీఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి పోస్టింగ్ అక్కడ వచ్చినా ఫ్యూచర్‌లో మనం ట్రాన్స్‌ఫర్ పెట్టుకొని వచ్చే అవకాశం అయితే డెఫినిట్‌గా ఉంటది. సో, అందరూ కూడా అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే అండ్ ఎలా అప్లై చేయాలి అంటే మనం ఆల్రెడీ వెబ్‌సైట్ నుంచి ఇక్కడికొచ్చాం. ఆ వెబ్‌సైట్‌లో కూడా మీకు లింక్ క్లియర్‌గా చూపించాను. దానిపై క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చనమాట. వెబ్‌సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా ఆ పేజ్‌లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజ్ కూడా పే చేయాలండి. ₹500 నాన్ రిఫండబుల్ ఫీజ్ అనేది ఆన్‌లైన్‌లో పే చేయాలనమాట. ఓకేనా? అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. ఆన్‌లైన్‌లో మాత్రం మీరు ₹500 పే చేయాలి. అండ్ ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ అలాగే సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్‌కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ₹500 ఆన్‌లైన్‌లో పే చేయాలనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి, వాటి సైజెస్ ఎంత ఉండాలి అన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే మీకు ఫోటో ఏ సైజ్‌లో ఉండాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది ఇచ్చాడు. అండ్ అలానే సిగ్నేచర్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ ఏ డాక్యుమెంట్స్ అప్లై చేయాలనేది కూడా ఇక్కడ ఇచ్చాడనమాట. ఇదిగోండి ఆన్‌లైన్‌లో స్కాన్ చేసి ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, 10థ్ మార్క్ షీటు, 12థ్ మార్క్ షీటు, 12థ్ ఆర్ డిప్లొమా అనమాట మార్క్ షీటు. అండ్ అలానే ఎన్ఓసీ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఎన్ఓసీ. అండ్ అలానే దాంతో పాటు ఫీజ్ రిసిప్ట్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఈ పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీ, ఎవరైనా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటే ఎన్ఓసీ. ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. అప్లికేషన్ వితౌట్ ప్రాపర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, సర్టిఫికేట్స్ ఇవేమీ లేకుండా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. సో, క్లియర్‌గా చెక్ చేసుకొని అన్నీ అప్‌లోడ్ చేసి ఫైనల్‌గా సబ్మిట్ అనేది క్లిక్ చేయండి అనమాట. ఇవన్నీ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! డీటెయిల్డ్‌గా డేట్ వైస్ ప్రతి ఈవెంట్ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాడని చెప్పి. అంటే సెలెక్టెడ్, రిజెక్టెడ్ లిస్ట్ ఎప్పుడు పెడతారు, అండ్ అలానే ఎగ్జామ్ ఎప్పుడుంటది, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలి, అండ్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడొస్తది, డీటెయిల్స్ అన్నీ కూడా సెపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. అది మనం వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేద్దాం. అండ్ ఈ వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ సెక్షన్‌లో మీకు చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది కదా మీకు నోటీస్ రిగార్డింగ్ టెంటేటివ్ టైమ్ లైన్స్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అని చెప్పి ఇచ్చాడు కదా! క్లిక్ హియర్ ఫర్ నోటీస్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఈ నోటిఫికేషన్ అనేది జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్‌కి అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇచ్చాడు. ఐఐటీఆర్ 2/2025 అనమాట. అండ్ అక్కడ క్లియర్‌గా డేట్ వైస్ మీకు అన్ని టైమ్ లైన్స్ అని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఇదిగోండి స్టేజెస్ ఇన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అండ్ అలానే టెంటేటివ్ డేట్స్. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ క్లోజింగ్ డేట్ చెప్పుకున్నాం కదా! మీ క్లోజింగ్ డేట్ మే 31 వరకు ఉంది. ఓకేనా? అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారు అంటే ఎవరైతే లిస్ట్ క్వాలిఫై అయ్యారు అండ్ ఎవరు రిజెక్ట్ అయ్యారు అనే లిస్ట్ అనేది మీకు జూన్ 2న మీకు ఆన్‌లైన్‌లో పెడతారనమాట. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు హాల్ టికెట్ అనేది అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంటే జూన్ 6 నుంచి మీకు అవైలబుల్ అవుతుందనమాట అడ్మిట్ కార్డ్ అనేది. అండ్ మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటదంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు జూన్ 18న ఎగ్జామ్ ఉంటది. అండ్ వెంటనే మీకు నెక్స్ట్ రోజే అంటే జూన్ 19న మీకు ఆన్సర్ కీ అనేది పబ్లిష్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ ఫైనల్ రిజల్ట్ కూడా మీకు ఎగ్జామ్ రిజల్ట్ కూడా మీకు జూన్ 26న ఇస్తాడు. ఓకేనా? అండ్ మీకు స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటదంటే జూలై 12న స్కిల్ టెస్ట్ ఉంటది. అండ్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడంటే మీకు జూలై 18న ఫైనల్ రిజల్ట్ అనేది ఇచ్చేస్తాడు. అండ్ మీకు ఆఫర్ లెటర్ కూడా
జూలై 22 వస్తది. మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. అంటే మీకు జూలై ఎండింగ్ కల్లా మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు జూలై ఎండింగ్ కల్లా జాయినింగ్ కూడా అయిపోవచ్చు అనమాట. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. అందరూ కూడా యుటిలైజ్ చేసుకోండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.